అండి. ఈరోజు అయితే ఒక చిన్ని వ్లాగ్‌తో పాటు ఒక చిన్ని ప్రెగ్నెన్సీ ముచ్చట మీతో షేర్ చేసుకుంటాను. సో, వ్లాగ్ అయితే నెక్స్ట్ క్లిప్‌లో యాడ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ ముచ్చట ఏంటి అంటే నేను రీసెంట్‌గా ప్రెగ్నెన్సీలో బ్లడ్ పెరగడానికని చెప్పేసి ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా నేను మెన్షన్ చేసి వీడియో అయితే చేశాను. సో, దాని కింద ఒకరు కామెంట్ అయితే చేశారు. సో, వీట్ గ్రాస్ తాగండి త్వరగా బ్లడ్ పెరుగుతుంది అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. థ్యాంక్ యూ అండి ఆ కామెంట్‌కి. కాకపోతే మనము ప్రెగ్నెన్సీలో వీట్ గ్రాస్ అనేది తీసుకోవడం అంత సేఫ్ కాదని చెప్పేసి డాక్టర్ చెప్పారనమాట. నేను ఆ కామెంట్ చూసిన వెంటనే డాక్టర్‌ని అయితే కనుక్కున్నాను. సో, డాక్టర్ అయితే చెప్పారు ప్రెగ్నెన్సీలో వీట్ గ్రాస్ అనేది అస్సలు తీసుకోవద్దు. అది అసలు సేఫ్ కాదు అని చెప్పేసి అన్నారు. నార్మల్ డేస్‌లో మనము వీట్ గ్రాస్ తీసుకుంటే త్వరగా బ్లడ్ అయితే పెరుగుతుంది. బట్ ప్రెగ్నెన్సీలో మాత్రం తీసుకోవద్దని అయితే చెప్పారు. సో, నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే చాలామంది వీడియోస్‌తో పాటు కామెంట్స్ కూడా చూస్తారు. సో, కామెంట్ చూసిన వాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారో వీట్ గ్రాస్ తాగితే త్వరగా బ్లడ్ పెరుగుతుంది కదా అని చెప్పేసి తీసుకుంటారేమో అని ఇక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో అయితే చేశాను. సో, మనము బ్లడ్ పెరగడానికి డాక్టర్‌కి చెప్తే డాక్టర్ కొన్ని టాబ్లెట్స్ అనేది ఇస్తారు. అలాగే మనం ఇంట్లో కొన్ని జ్యూసెస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇదనమాట చిన్ని ప్రెగ్నెన్సీ ముచ్చట. వ్లాగ్ వచ్చేసి ఈరోజు మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా అత్తమ్మ వాళ్ళు దేవుడికి చేసుకుంటున్నారు. మా పాప మా ఆయన అయితే వెళ్ళిపోయారు. నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వెళ్దామని చెప్పేసి ఆగాను. వ్లాగ్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోలో చిన్ని వ్లాగ్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి దేవుడికి ఎలా చేసుకున్నారు ఏంటి అనేది ప్రతి క్లిప్స్ అనేది యాడ్ అవుతాయి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నైట్ నుంచి మాకు చాలా వర్షం పడుతుంది. అలాగే మార్నింగ్ కూడా వర్షం పడింది. ఇంకా ఈరోజు మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని మా పాప స్కూల్ కూడా డుమ్మా కొట్టేసిందనమాట. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాము. సో, నేను నాకు లంచ్ కోసం అని చెప్పేసి కర్రీ చేసుకుంటున్నాను. అక్కడ తినొచ్చు కదా అంటే తినొచ్చు. కాకపోతే ఇంకా నాకు చికెన్ చాలా వేడి చేస్తుంది. సో, అందుకని నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ మా పాప అయితే వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్తాను ఇంకా. బాయ్ బాయ్. నిన్న నైట్ నుంచి చాలా వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఇప్పుడైతే కొంచెం తక్కువ అయిపోయింది. సో, ఇంక మా ఆయన వస్తే వెళ్ళడమే.